నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ వర్మ. సినీ పరిశ్రమ, ఈ పరిశ్రమలో ఎంతోమంది ఎన్నో కళలు కానీ ఈ ఫీల్డ్కి వస్తారు. కానీ ఆ కళలు సాకారం చేసుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. అలాంటి కళను సాకారం చేసుకుని స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగిన వ్యక్తితో ఈనాటి మన స్పెషల్ చిట్ చాట్ ఈరోజు సాగిద్దాం. ఆయన గురించి పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఖుషీ మూవీ పేరు చెప్తే చాలు పవన్ అభిమానులు అవనియండి, తెలుగు ప్రేక్షకులు అవనియండి, టక్కున గుర్తించేది ఒక డైమండ్ పేరు. ఆ డైమండే ఏఎం రత్నం గారు. ఇక ఏఎం రత్నం గారు ప్రస్థానం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్న స్థాయి నుంచి ఇంతుంతై వట్టుడింతై అని ఎదిగిన ఒక గొప్ప ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్. భారతీయుడు అవనియండి, కర్తవ్యం అవనియండి, పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా, అలాగే బంగారు సినిమా, ఇప్పుడు లేటెస్ట్గా పవన్తో మరో బ్లాక్ బస్టర్ వాళ్ళ ప్రేక్షకులకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. హరిహర వీరమల్లు. ఒక వైబ్రేషన్ వస్తుంది పవన్ అభిమానులందరికీ కూడా ఈ పేరు చెప్తే, ఎప్పుడు ఆ మూవీ వెండి తెర మీద అలరిస్తుందా అని. సో అలాంటి మెగా ప్రొడ్యూసర్ ద గ్రేట్ ఏఎం రత్నం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్, చాలా రోజులు అయింది మీరు కెమెరా ముందుకు రావడం, చిన్న కెమెరా ముందుకు రావడం ఈ మధ్యకాలంలో పెద్దగా ఉండట్లేదు, కనిపించట్లేదు. ఏంటి ఏఎం రత్నం గారు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? ఇన్ని సూపర్ డూపర్ హిట్లు తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసిన మీ నిర్మాణ సంస్థ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంది? మధ్యలో నేను అజిత్ గారితో ఒక 3 సినిమాలు చేశాను తమిళ్లో. ఆ తర్వాత కళ్యాణ్ గారితోనే చేయాలని వెయిటింగ్లో, మధ్యలో వారు పాలిటిక్స్లోకి వెళ్ళారు. మొదలైన తర్వాత మొదట హరిహర వీరమల్లు అండ్ వకీల్ సాబ్ 2 ప్యారలల్గా మొదలుపెట్టారు. ఇదేంటంటే చాలా పెద్ద సినిమా, ఇది పీరియడ్ ఫిలిం, వెంటనే ఫాస్ట్గా చేసే సినిమా కాదు. అన్ని సెట్స్ ఉంటాయి, ఆ కాలం గుర్తు చేసేలాంటి సబ్జెక్ట్. సో ఆ సినిమా ఫినిష్ అయింది. ఇప్పుడు భీమ్లాయక్ జరుగుతుంది. మనది ఆల్రెడీ 50% వరకు అయింది. ఓకే. భీమ్లాయక్ సెప్టెంబర్ అక్టోబర్తో అయిపోగానే నవంబర్ నుంచి ఫుల్ ఒకే స్పీడ్లో చేసి సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సార్, ఖుషీ సినిమా, ఇంకా ఖుషీ గురించి చెప్పుకుంటే అది ఒక అద్భుతం, ఒక కళాఖండమే అనుకోవచ్చు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫేము తమ్ముడితోటి ప్రేక్షకులను అందరూ అందించిన ఖుషీ దగ్గర నుంచి కంప్లీట్గా డిఫరెంట్గా షేడ్ అంతా మారిపోయింది. ఒక స్టార్డమ్ వచ్చిన మూవీ. సో ఆ మూవీ జరిగి ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, 20 years అయిపోయింది. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందండి? మధ్యలో బంగారం పడింది కదా. మధ్యలో బంగారం చేసాం. ఆ తర్వాత మన సత్యాగ్రహం సినిమా పూజ కూడా చేద్దామని ఈయనతోటే కళ్యాణ్ గారే డైరెక్ట్ చేయాలని, రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ కెమెరాని. అప్పుడు కళ్యాణ్ గారు జానీ చేశారు, ఆయనే సబ్జెక్ట్ చేయాలి. అప్పుడు కళ్యాణ్ గారే డైరెక్షన్ చేయాలని పూజ చేసాం. అది సబ్జెక్ట్ రెడీలో జరగలేదు. తర్వాత నేను తమిళ్లో వేరే ప్యారలల్గా విజయ్తో తమిళ్లో ఖుషి చేశాను. విజయ్తో 3 సినిమాలు చేశాను, హీరో విజయ్తో. తర్వాత గిల్లీ అని ఒక్కటి తమిళ్లో చేశాను. సో నేను మల్టీ లాంగ్వేజ్లో చేస్తూ వచ్చాను. ఇప్పుడు నేను రెగ్యులర్గా 1 after 1 అలా చేయలేదు. ఆయనకి సూట్ అయ్యే సబ్జెక్టు ఉంటేనే చేద్దామనే ఉద్దేశంతో ఇంతకాలం అయింది. కానీ ఇప్పుడు చేసే సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది, హరిహర వీరమల్లు. అంటే ఖుషీ బంగారం తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారితో మూవీ అంటే. మరొకటి ఏంటంటే వకీల్ సాబ్ తర్వాత ఆయన షేడ్ కూడా కంప్లీట్గా మారింది. ఇప్పుడు వకీల్ సాబ్ చేసిన పవన్ కళ్యాణ్ గారితో ఈ వీరమల్లు గెటప్ కంప్లీట్గా దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఎందుకు అనుకున్నారండి ఇంత? దీని తర్వాత ఈ మూవీ అయితే వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? వర్కౌట్ అవ్వడం అనేది దాని గురించి కాదు. ఈ సబ్జెక్ట్ మాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు ఇలాంటి, అంటే ఒక హిస్టరీ బ్యాక్డ్రాప్ ఉంటూ ఒక ఫిక్షన్, ఒక హీరోయిజం ఉండే సినిమా అది ఇంతవరకు ఇండియన్ స్క్రీన్లో రాలేదు, ఎవరు టచ్ చేయలేదు. సో ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుని నేను కళ్యాణ్ గారిని కలిశాను. దానికి కరెక్ట్ డైరెక్టర్ క్రిష్, ఆయన దగ్గర సబ్జెక్ట్ లైన్ ఉంది. క్రిష్ గారితో నాకు పరిచయం ఏంటంటే ఫస్ట్ గమ్యం సినిమా చూసిన దాని నుంచి పరిచయం. ఆ సినిమా రైట్స్ మేము తమిళ్లో కొని మా అబ్బాయిను సర్వానంద్, కమలి ముఖర్జీ తమిళ్లో తీసాం. అప్పటి నుంచి క్రిష్ ఆయన పరిచయం. సో ఆయన లైన్ విని కళ్యాణ్ గారికి చెప్పి ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ వీరమల్లు లైన్ చెప్పగానే కళ్యాణ్ గారు ఏమన్నారండి? ఎందుకంటే ఒక కొత్త లైన్ ఇది,
అంటే ఆయన క్యారెక్టర్ కూడా కొత్త క్యారెక్టర్, ఇప్పుడు వరకు ఎవరు ఊహించలేదు ఈయన ఈ గెటప్లో వస్తారనో లేకపోతే ఈ క్యారెక్టర్ చేస్తారన్నది. చాలామంది హీరోలు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు అవనియండి, లేకపోతే నాగార్జున గారు అవని, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి క్యారెక్టర్లు అంత డేట్ చేయరు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చేసినంత. సో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఫస్ట్? మీరు చూసారు కదా ఇప్పుడు వీరమల్లు ఫస్ట్ లుక్ క్లిప్స్, అది ఇంకా అద్భుతం. అసలు ఆయనకి అంత సూట్ అయింది ఆ గెటప్ కూడా. అంటే ఆయనకోసమే టైలర్ మేడ్ సబ్జెక్ట్లా ఉంది. సో అదే చాలా బాగా నచ్చింది ఆయనకు కూడా. దీన్ని సినిమా వచ్చాక ఇప్పుడు అన్నీ చెప్పలేము కాబట్టి సినిమా వచ్చాక తెలుస్తుంది ఎందుకు చేసామని. రైట్. క్రిష్ గారిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటండి ఈ మూవీకి? క్రిష్ గారు ఇప్పుడు ఏంటంటే ఒక ఆయనకి పీరియడ్ ఫిలిమ్స్ చేయడం ఒకటి, బాగా ఆరితేరిన వ్యక్తి ఒకటి. తర్వాత ఆయన ఎక్కువ నవల్స్ చదువుతారు, హిస్టరీని బాగా స్టడీ చేస్తారు. సో ఇట్లాంటి సబ్జెక్టు ఆయన చెప్పిన లైన్, ఆయనదే సబ్జెక్టు నాకు నచ్చింది కళ్యాణ్ గారికి చెప్పి ఇచ్చేద్దామని చెప్పి డిసైడ్ చేశాం. రత్నం గారు ఎప్పటి నుంచి కళ్యాణ్ గారితో మీరు ట్రై చేస్తున్నారు? ఎందుకంటే ఖుషి అయ్యి ఆల్మోస్ట్ 20 years అయిపోతుంది. ఇంత ఒకటే కదా, మధ్యలో బంగారం చేసాం. మళ్ళీ ఎలక్షన్ ముందు మా సినిమా వేదాళం సినిమా రీమేక్ చేద్దాం అనుకున్నాం. తర్వాత అప్పుడు డైరెక్టర్ అది కుదరలేదు. తర్వాత ఎలక్షన్కి వెళ్ళిపోయారు. తర్వాత అట్లా టైం అయింది. ఇప్పుడు కుదిరింది ఇంత పెద్ద సినిమా తీయటానికి. రైట్. కీరవాణి గారిది ఇప్పుడు ఏంటంటే బాహుబలి 1, 2 తర్వాత కీరవాణి గారు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఆయన దీనికి మ్యూజిక్ డైరెక్టర్. పూర్తి స్థాయిలో వీరమల్లుకి న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆయన అయితేనే ఈ సినిమాకి బాగుంటుందని. కీరవాణి గారు నాకు ఎప్పుడు చెన్నైలో నుంచి ఉన్నప్పుడు తెలుసు. నేను ఎప్పుడు ఆయనతో పనిచేయలేదు కానీ సినిమాలు చూస్తుంటాం. బాహుబలి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. సో క్రిష్ గారికి ఆల్రెడీ సినిమాలు చేశారు. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఆయన పరిచయం ఉంది. అందుకని కీరవాణి గారితో అయితేనే ఈ సినిమా బాగుంటుందని ఆయనతో చేస్తున్నాం. అంటే పవన్ అభిమానులందరూ కూడా సినిమా మొదటి క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరొకటి ఆయన బర్త్డే కూడా September 2. సో ఈ టైంలో వీరమల్లు షూటింగ్ జరుగుతున్న నేపథ్యం. సో పవన్ ఫ్యాన్స్కి ఎలాంటి మూవీ ఇస్తారు మీరు? వాళ్ళు ఎక్స్పెక్ట్ అంటే ఇంకా ఎలాంటి మూవీ అంటే ఇది సినిమా ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒకటి. వాళ్ళు ఎదురు చూసేదానికంటే ఎక్కువ ఉంటుంది సినిమా. చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్. ఇప్పుడు నేను ఖుషి తమిళ్లో సినిమా చేశాను. అప్పుడు నన్ను తమిళ హీరో విజయ్ అడిగారు, సార్ తెలుగులో కూడా డబ్ చేస్తారంటే లేదు తమిళ వరకు అని కళ్యాణ్ గారితో చేశాను. తెలుగు చేసేటప్పుడు కళ్యాణ్ గారు సార్ హిందీలో డబ్ చేద్దామంటే వద్దు, ఎందుకంటే లవ్ స్టోరీ ఇది ఇంతవరకే. ఈ సినిమా సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ పాన్ ఇండియా ఫిల్మ్. ఇది యూనివర్సల్, అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళే సినిమా. సో అందువల్ల ఈ సినిమాని ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాం. అంత పెద్ద సినిమా, ఆ సబ్జెక్ట్ అలాంటిది. సో దానికి డెఫినెట్గా దాని గ్రాఫిక్స్ కానీ సెట్స్ కానీ సినిమా కానీ పెద్ద రేంజ్లో ఉంటుంది. ఎంత బడ్జెట్లో వెళ్తున్నారు? జనరల్గానే అన్నీ కూడా 500 కోట్లు 1000 కోట్లు 500 అని కాదు కానీ, బట్ నేను ఎప్పుడు భారతీయుడు సినిమా తీసిన ఇంత అంతా నేను ఎప్పుడు అంటే మీ సినిమాలన్నింటిలోనే హైయెస్ట్ బడ్జెట్ అయితే కోట్ చేసేది లేదు. హైయెస్ట్ బడ్జెట్ కోట్ చేసేది లేదు. సినిమాకి ఏం కావాలో అది చేస్తూ వెళ్తాం. సినిమా చూపిస్తుంది. అసలు వీరమల్లు లైన్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి? మీ నోటీస్కి ఎలా వచ్చింది? కాదు, నేను క్రిష్ గారితో ఆయన అప్పుడు కంగనా రావుత్ తోటి మణికర్ణిక బాంబేలో షూటింగ్ చేస్తాను. ఆయన కాంటాక్ట్ చేశాను. ఒక గ్యాప్లో ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒకరోజు నాకు ఈ లైన్ చెప్పారు. లైన్ చెప్తే నాకు సబ్జెక్ట్ 9 నచ్చింది, కానీ కళ్యాణ్ గారితో ఇంత పెద్ద సబ్జెక్టు తీయడం పాసిబుల్ అనేది మాత్రం. అంటే కళ్యాణ్ గారే మీ ఫ్రేమ్లో ఉన్నారు. కళ్యాణ్ గారికి అనుకోలేదు మీరు సినిమా చేయాలి. కళ్యాణ్ గారి కోసమే వినింది. అంటే క్రిష్ ఏంటంటే ఆయన అవైలబిలిటీని బట్టి ఆయన ఫాస్ట్గా చేస్తాం, ఆయన వేస్ట్ చేయకుండా చేద్దామని. డైరెక్టర్ కూడా కళ్యాణ్ గారే ఉన్నారా ఈ సినిమాకి? ఆయన కోసం ఆయన చేస్తే దీనికి న్యాయం అవుతుంది. అందులో ఇప్పుడు మీరు అన్నారు కదా అఖిల్ సాబ్తో ట్రెండ్ మారిందని, ఇప్పుడు అనుకున్న ఇమేజ్కి 2 రెట్లు సరిపోయే లాంటి సబ్జెక్ట్ ఇది. ఎప్పటికి? ఏప్రిల్, అది సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అంటే ఈ కరోనా టైం ఇవన్నీ అందువల్ల, లేకపోతే సంక్రాంతికి చేద్దాం అనుకున్నాం. సంక్రాంతి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. అందువల్ల భీమల నాయకు ఆగస్టులో ఎప్పుడు చేద్దామని అన్ని ప్రీపోండ్ అవుతూ వెళ్తున్నాయి కాబట్టి ఏప్రిల్ రిలీజ్ చేద్దాం, ఏప్రిల్ ఎండ్లో చేద్దాం అనుకుంటున్నాం. ఏఎం రత్నం గారి గురించి చెప్పాలంటే
చాలా విషయం మాట్లాడుకోవచ్చు మనం. ఎంతో గొప్ప గొప్ప నటుల దగ్గర నుంచి మీరు వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కమల్ హాసన్ నాటి మహానటులతోటి మీకు అనుభవం ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమా, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడు అన్నట్టుగా అదొక ఫేమ్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఈయన వెర్షన్లో ఈయన వెళ్ళిపోయారు. ఈ స్టార్డమ్ని ఈయన తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ మీది ఎప్పుడండి మీ కాంటాక్ట్? చెన్నైలో ఉన్నప్పుడు ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడారు. తెలిసిన ఒక మధ్య బంధువుతోటి మాట్లాడారు. అప్పటికి సబ్జెక్టు ఏది లేదు, కుదిరినప్పుడు చేద్దాం నాకు మైండ్లో ఉండింది. ఈ ఖుషి సబ్జెక్ట్ విన్న తర్వాత కాంటాక్ట్ చేసి వచ్చి కథ చెప్పాం కళ్యాణ్ గారు. చెప్పంగానే ఆయన క్లాప్స్ కొట్టారు, సూపర్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. సో ఆ సబ్జెక్టు అంటే ఆయనకి వేరే అప్పటి వరకు ఆల్రెడీ తొలి ప్రేమాన్ని హిట్స్ ఉన్న ఇంకొక లెవెల్ సినిమా అయింది కళ్యాణ్ గారికి. అంత పెద్ద హిట్ అయింది. అప్పటికి ఉన్న సినిమాలన్నింటినీ రికార్డులు క్రాస్ చేసింది ఖుషి సినిమా. చాలా కాలం మ్యూజికల్గా కానీ చాలా సినిమాలకి ఎగ్జాంపుల్ కూడా అయింది ఖుషి. రత్నం గారు 20 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ మీరు చూశారు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనతోటే మీరు ఒక మనవి చూస్తున్నారు. అప్పుడు పవన్ ఇప్పుడు పవన్కి డిఫరెన్స్? ఆయన నాకు ఆర్టిస్ట్ కంటే పర్సనల్గా వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన సింపుల్సిటీ అనే కాకుండా చాలా హెల్పింగ్ నేచరు, ఆయన చాలా సున్నితమైన మనసు. చూడటానికి అలా ఉంటారు. ఎవరికేమి బాధ కలిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు చూస్తున్నారు, మొన్న నాకు తెలిసి ఎవరో కుర్రాడికి ఆంధ్రాలో క్యాన్సర్ వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఊరికి కూడా బండి ఆయన వస్తారని వెళ్ళి అతను చూశారు, అతనికి కావాలని హెల్ప్ చేశారు. నిన్న మొన్న కలిస్తే చెప్తున్నారు ఆ కుర్రాడు క్యూర్ అయింది. చాలామంది, నేను కాదు ఇంకా చాలామంది హెల్ప్ చేశారు కూడా అని చాలా హ్యాపీగా సంతోషించారు. సో అలాంటి గొప్ప వ్యక్తి. సినిమాలో హీరోలుగా ఉంటారు అందరూ, ఆయన రియల్ లైఫ్లో కూడా హీరోనే. చాలా చిన్నపిల్ల మనస్తత్వం అంటారు. చాలా చాలా దానికి చాలా ఎమోషనల్గా ప్రతిదీ తీసుకుంటారు. చాలా చాలా సున్నిత. ఆయనకి జనరల్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కళ్యాణ్ గారికి. మదర్, సిస్టర్స్ అందరూ, అలాగే ప్రజలన్నా ఇష్టమే. ఎలా ఫ్యామిలీ అనుకుంటారో అలాగే మిగతా అందరూ. ఎవరికైనా చిన్న చెట్టు కొమ్మ కొట్టితో ఖుషి, అప్పుడు కొమ్మలు కొట్టినా కూడా ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓకే, అంత పాడు చేస్తారు, నేచర్ని ఇది చేయకూడదని అంత మనస్తత్వం కళ్యాణ్ గారిది. ఖుషీలో మీరు ఏమన్నా మర్చిపోలేని మీ ఇద్దరి మధ్యన జరిగిన కాన్వర్సేషన్ కానీ లేకపోతే సిచ్యువేషన్ కానీ ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయి ఇలాంటి అనుభవం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో ఉందా? అంటే ఆ సినిమా మేము హైదరాబాద్ సిటీలోనే తీసాను టోటల్ సినిమా. షూటింగ్ జరిగినన్ని రోజులు అసలు షూటింగ్ జరిగినట్టే తెలియదు. ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే నేను ఎప్పుడు సినిమాని చాలా పెద్ద రేంజ్లో చేద్దాం అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫరా ఖాన్ అని ఇవాళ బాంబేలో పెద్ద డాన్స్ మాస్టర్, ఆవిడ డైరెక్టర్ కూడా. నేను తమిళ్లో సినిమా చేశాను కాదలర్దేనో అని, సోనాలి బెంద్రే వాళ్ళతోటి. అప్పుడు ఫరా ఖాన్ డేట్ అడిగితే రెహమాన్ సాంగ్ రెడీ అవ్వలేదు, అప్పుడు కుదరలే. ఖుషి జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తే కరెక్ట్గా ఆ డేట్లు కుదిరినాయి. నేను హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏ హీరో అయినా సరే అంత పెద్ద టెక్నీషియన్ కుదిరితే రత్న గారిని తీసుకొచ్చని హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన అన్నది వింటే నాకు నవ్వు వచ్చింది. సార్ మనకు వద్దు సార్, మనకేమొచ్చు మనం అది చేద్దాం, మళ్ళీ వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి అంటే బడ్జెట్ పెరిగిపోద్దని ప్రొడ్యూసర్ బడ్జెట్ అని కాదు కదా. ఆయన ఏంటంటే ఓ ఏదో చేయాలి అడావుడి అని అనే లేదు. మనకేం తెలుసో చేద్దాం, అది జనానికి నచ్చుతుందనే మనస్తత్వం. నేనే కాదు, ఆయన కూడా ట్రెండ్ సెట్టింగ్ చాలా చేశారు మ్యూజిక్ అంతకుముందు. ఖచ్చితంగా మీకు ఖుషీలు అంత బ్లాక్ బస్టర్ అవడానికి కూడా అక్కడ ఒక హీరోయిజం అన్నట్టు కనిపించదు. ఏదో ఒక కుర్రోడు ఎలా ఉంటాడో, ఒక లవర్ బాయ్ ఎలా ఉంటాడో, ఆకతాయితనంగా ఆ ఫైట్స్ కానీ అవన్నీ చెప్పాలంటే యాక్చువల్గా తమిళ సినిమా రీమేక్ అది. కానీ మణిరత్నం గారు తర్వాత రాజీవ్ మీనా 4 సినిమా చూసి మద్రాసులో రిలీజ్ చేశాను తెలుగు ఫస్ట్ టైం డైరెక్ట్గా. అప్పటి వరకు తెలుగు సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అవ్వాలి, సైమల్టేనియస్ ఇక్కడ అక్కడ రిలీజ్ చేశాను. చేయగానే చూసి అసలు ఇది సినిమా రీమేక్లో లేదు, ఫ్రెష్గా తీసినట్టు ఉందన్నారు. అవును, కారణం ఏంటంటే అదే సబ్జెక్ట్ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా కళ్యాణ్ గారు చెప్పి ఒక 2-3 ఫైట్లు యాడ్ చేసాం. క్లైమాక్స్ ముందు, తర్వాత మధ్యలో టీజింగ్ ఫైట్, ఓపెనింగ్ తమిళ్లో ఒక సాంగ్ ఉంటుంది హీరో మీద, శిల్పా శెట్టితో చేశాను తమిళ్లో, మెకరీనా అని. ఈయన సాంగ్ వద్దన్నారు. వద్దని హిందీ సాంగ్ డైరెక్ట్గా ఒక పేట్రియాటిక్ సాంగ్ చేసాం. ఇంట్లో అబ్బాస్ తైర్ వల్ల ఏ మేరా జహాన్ అని ఒక పేట్రియాటిక్ సాంగ్ చేసాం. ఆయన ఇన్పుట్ చాలా ఉంది ఆ సినిమాలో. సినిమా సబ్జెక్ట్ రీమేక్ అయినా సరే
ఒక ఫైట్ కూడా కొరియోగ్రాఫ్లా ఉంటుంది. ఒకడు వచ్చి అంటే జయ ఆంటీ మల్లు మైలల్లు అంకుల్ మను అంటే ఎవరని కానీ ఆ సీన్ కానీ క్లైమాక్స్లో ముందు ఒక ఫైట్ లాంటి ఒక చిన్న కొరియోగ్రాఫ్, ఫైట్ కాదు కానీ ఫైట్లా ఉంటుంది. ఇవన్నీ సినిమాని కొత్తగా వేరే లెవెల్కి తీసుకెళ్ళి అవన్నీ కళ్యాణ్ గారి పార్టిసిపేషన్ అనమాట. ఎప్పుడైనా సరే ఆయన మైండ్కి తీసుకుని దాన్ని డిఫరెంట్గా చేయాలని ఆయన హిమ్సెల్ఫ్ డైరెక్టర్ చేయాలనే చేస్తేనే ఆయన కరెక్ట్గా అందులో కనిపిస్తారు స్క్రీన్లో. రైట్. మళ్ళీ ఇప్పుడు రత్నం గారు మీరు ఆయనతో డైరెక్షన్ చేయించాలి, మీరు ప్రొడ్యూసర్గా చేయాలని అనుకున్నారు, ఆ కళ నెరవేరలేదు. మరి నెక్స్ట్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రజానాయకుడు అయిపోయారు. ఇప్పుడు ఇంకెన్ని సినిమాలు చేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ సినిమా అయిన తర్వాత ఆల్రెడీ కంటిన్యూగా 2-3 సినిమాలు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. ఇది ఫినిష్ చేశాక అవన్నీ చేయాలి. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ చేసే సినిమాని సూపర్ హిట్ చేయాలనేది నా ఎయిమ్. మళ్ళీ ఆ టాపిక్ ఏమైనా వచ్చిందని మీ ఇద్దరి దగ్గర? మనం అనుకున్నాం కదా డైరెక్టర్ చేద్దామని, మిస్ అయ్యాను. లేదు అప్పుడు ఆయన జానీ చేస్తారు. ఇందాక మీరు అడిగారు ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది. నేను ఇంకో సినిమా ఒకటి చేశాను, శివకాశి అని తమిళ్లో. ధూలో ఒకటి శివకాశి అని ధూలో విక్రమ్తో చేశాను, శివకాశిని చేశాను. అప్పుడు ఆ రీమేక్ చూపించి చేద్దాం అనుకున్నాను. నేను చేద్దాం అనుకుంటే అప్పుడు కళ్యాణ్ గారు జానీ చేస్తూ ఉన్నారు. అప్పుడు కుదరలేదు, నేను బయట వాళ్ళు ఎవరికి రైట్స్ ఇచ్చేసాను, నేను చేయలే. ఇట్లా ఇప్పటికప్పుడు గ్యాప్ వస్తూ వచ్చి బంగారం తర్వాత ఇప్పటికి కుదిరింది. ఓకే, రాజకీయ ప్రస్థానం ఇచ్చారు ఆయన, పొలిటీషియన్. కానీ ఆయన అంత సున్నితమైన మనస్తత్వానికి ఇప్పుడున్న రాజకీయాలకి సూట్ అవుతారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నిస్వార్థంతో రాజకీయం అంటే కష్టమే, కానీ రాజకీయం ఒక పార్టీ పెట్టి దాన్ని నడపాలంటేనే చాలా కష్టం. డబ్బుతో పని, మనుషులతో పని, మెంటాలిటీస్తో పని, సో మెనీ థింగ్స్. ఒకసారి చూస్తే మనకి ఇదనిపిస్తుంది, కట్టప్పలు ఎంతమంది ఉంటుంటారు ఉంటారు కానీ వీళ్ళందరినీ క్రాస్ చేసి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి చేయాలని ఆయన ఎయిము. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఒకసారి జరగకపోవచ్చు, క్రమేణా డ్యామ్లో జరుగుతుందని పట్టుకోకుండా ఇమ్మీడియట్గా ఆయన కృషి చేస్తుంది. ఎవరు పిలుపు జరిగింది. ఇప్పుడు ఎలా అయిపోయిందని జనంలో ఏ ప్రాబ్లం వచ్చినా కళ్యాణ్ గారికి చెప్తే రెస్పాండ్ అవుతారు, తర్వాత ప్రాబ్లంని మాట్లాడతారు, ప్రశ్నిస్తారని ఆ లెవెల్కి ప్రజలు వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఒక పక్క పాలిటిక్స్, మరో పక్క షూటింగ్లు. ఏ రకంగా ఆయన అలాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారండి? ఆయన అన్ని పక్క ప్రోగ్రెసివ్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. దేనికి అదే అని ఒకటి ఇక్కడ ఉంటారు, ఇందుగలడు అందులేడు అన్నట్టున్నారు. ఇక్కడ ఉంటారు, టక్కన్ ఫ్లైట్ ఎక్కి గుంటూరు వెళ్తారు, మళ్ళీ జర్నీ చేసి ఇక్కడికి వస్తారు, నెక్స్ట్ డే షూటింగ్లో పాల్గొంటారు. సో దీనికి ఇది ఎందుకంటే పార్టీ నడపాలన్నా డబ్బులు కావాలి, అంతే కదా. తను ఉన్న వృత్తి సినిమా, వాడి పని చేయాలి, అక్కడ పాలిటిక్స్ చూడాలి. నిజంగా ఆయన చేసేది ఈ కష్టపడుతుందంతా మళ్ళీ ప్రజాసేవ చేయడం కోసమే. దానివల్ల అక్కడ ఇక్కడ ఉంటూనే ఉన్న అక్కడెక్కడ చేస్తున్నారు, షెడ్యూల్ దాని ప్రకారం చేస్తున్నారు. ఆ స్ట్రెస్ ఏమన్నా ఫీల్ అవ్వడం జరిగింది ఎప్పుడన్నా? లేదు, అటు ఇటు ఇటు లేదు. అంతకుముందు ఇప్పుడు అలవాటు అవ్వడం. అంతకుముందు సినిమాకి వస్తే ఎవరైనా సరే, మేము సినిమాలు కూడా ఎట్ ఎ టైం ఒకే సినిమా. పాత రోజుల్లో ఏంటంటే పెద్ద హీరోలు రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరూ 4 సినిమాలు చేసేవాళ్ళు ఎట్ ఎ టైం, 1 వీకే. అప్పుడు ఏంటంటే విజువలైజేషన్ లేదు, అంతా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మ్యాక్సిమం 30 days 40 days సినిమా అయిపోయేది. అంత సెట్స్లోనే ఉండేది. ఫస్ట్ వీక్ ఒకళ్ళకి, సెకండ్ వీక్ ఒకళ్ళకి, థర్డ్ వీక్ ఒకళ్ళకి, ఇలా 4 సినిమాలు రన్ అయ్యాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ ఫస్ట్ వీక్ చేసేవాళ్ళు, నెలలో ఫస్ట్ వీక్ ఉంటుంది. ఇట్లా 4 monthsలో ఫస్ట్ వీక్ చేసేవాళ్ళు ఏమంటే సెకండ్ వీక్ అలా ఉండేది. ఇప్పుడు అలాగే రాగరాగా ఏమైపోయింది. అప్పుడు అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు, డిఫరెంట్ గెటప్లు అన్ని విగులు పెట్టుకునేవాడు. ఇప్పుడు విగులు పెడితే ఎవరు చూడరు. ఇదంతా న్యాచురల్గా చేయాలంటే ఓన్ హెయిర్ స్టైల్, గెటప్స్ లేకపోతే ఇవన్నీ ఉండాలి. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేయాలి. ఆ సినిమా చేసినప్పుడు ఆ మూడు క్యారెక్టర్ లోపలికి వెళ్ళడం. ఇప్పుడు స్టార్డమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్సే చేస్తారు. కానీ ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ ఇది సినిమా కంటే ఎక్కువ పాలిటిక్స్, అంతే కదా. అది కూడా దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడి ప్రిపేర్ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా, పబ్లిక్ వెళ్ళి మాట్లాడాలన్నా ప్రతి వాక్యం, ప్రతి అబ్జర్వ్ చేస్తారు కదా. సో దానికి మెంటల్గా ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎంత ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ వచ్చి దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆ సీన్లో మళ్ళీ యాక్ట్ చేయాలి కదా. సో ఇప్పుడు మొదట ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయారు.
అంటే మీరు చూస్తుంటారు కదా, డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఖుషీలో ఉన్నట్లుగానే ఆ ఎనర్జీ ఉందా? డెఫినెట్ ఎనర్జీ మోర్, అప్పటికంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతూ వస్తుంది కదా, అప్పటికంటే మోర్ ఎనర్జీ ఉంది ఇప్పుడు. అలా సినిమాలు చేసే కొంది. ఎలాంటి వాటిని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇష్టపడుతుంటారండి? ఆయన వ్యక్తిత్వాల గురించి అని కానీ, లేకపోతే ఆ నేచర్ గురించి అని కానీ? ఆయనకి ఎక్కువగా సోషల్ సర్వీస్ మీద, ఎందుకంటే ఎక్కువ బుక్స్ చదువుతారు, హిస్టరీ మొత్తం చదువుతారు. సో అట్లీస్ట్ మన చరిత్రని, మన సంస్కృతిని, మన లీడర్స్ని, తర్వాత ఇంతకుముందు ఎలా ఉన్నారు దాని ఇంటి మీద బాగా కొంతమందికి లోపల తప్పన ఆవేదన ఉంటుంది కదా, అవి ఇలా ఉంది, ఇలా అయింది, దాన్ని బాగా చేయాలని ఎక్స్ప్రెస్ చేస్తుంటారా? ఉందండి, ఆయనకి బాగా ఉంది. అందుకనే ఎవరే బుక్స్ తీసుకున్నా ఇచ్చినా చదువుతారు. తెలిసిన వాళ్ళు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉందని బుక్స్ తెచ్చిస్తుంటారు. ఆయన ఇలా ఆల్రెడీ చదివి ఉంటారు, ఎవరినైనా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు బాగా పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత, అంతకుముందు జనాలుగా సినిమా ఆర్టిస్టులు వెళ్ళంటే ఎక్కువ క్రౌడ్ను చూసినా, ఇప్పుడు జనానికి వెళ్ళినా కొంచెం కనిపించి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు అలా కాకుండా ఆయన ప్రజానాయకుడు అయ్యారు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి అందరితో ఫోటోలు దిగి, ఇప్పుడు ఆ మార్పు అనేది ఇప్పుడు అలా కనిపిస్తుంది. ఓకే, అందరితో షూటింగ్లకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరితో అంటే ముందు టైం తీసుకుని పర్మిషన్ తీసుకుని వాళ్ళు కలవడం చేయడం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి సంబంధించి మీ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన బర్త్డే కూడా వచ్చింది. ఇప్పుడు మంది భీమ్లా నాయక్ జరుగుతుంది. సో ఆ షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మంది అక్టోబర్ అండ్ నవంబర్ వస్తుంది. అంటే పిక్చర్ అండర్ ప్రొడక్షన్లో ఉంది. రైట్. ఏఎం రత్నం గారు, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ప్రేక్షకుల కోసం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన విషయం చెప్తారు? సో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యం బాగా ఇవ్వాలని, ఇంకా ప్రజాసేవ చేయాలని, చాలామందికి హెల్ప్ చేయాలని, ఇంకా ఎన్నో మెట్లకి, ఎంతో శిఖరాలకి ఎక్కాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారితో ఈనాడు చిట్చాట్. మరొక అతిథితో మరో చిట్చాట్లో కలుద్దాం. స్టే ట్యూన్ టు 990.